నమస్తే సార్. నమస్తే. మీరు ఇక్కడ ఈ పాకల బీచ్ లో డ్యూటీ చేస్తున్నారు కదా, మీరు ఇది పోలీస్ స్టేషన్ సంబంధించి ఏ పోలీస్ స్టేషన్ సంబంధించి మీరు? మా పోలీస్ స్టేషన్ వచ్చి రామాయపట్నం సిఎస్పిఎస్ నందు జరుగుతుందండి పోలీస్ స్టేషన్. దాని కింద ఒక సిఐ గారు, ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్ఐలు, 11 మంది కానిస్టేబుల్స్, ఒక 10 మంది హోంగార్డ్స్ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో, మా సిఐ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ మాకు రామాయపట్నం కాడ నుంచి పాకల దాకా బీచ్లు ఉన్నాయి. ఆ బీచ్ల్లో డైలీ 3-4 డ్యూటీలు వేసి వాళ్ళు పొద్దున్న 8 వస్తారు, సాయంత్రం 5:30 దాకా ఉండి ఇక్కడ డ్యూటీలు నిర్వహిస్తుంటారు. తర్వాత మీరు సార్ ఇక్కడ ఈ సముద్రంలో వచ్చేటువంటి పర్యాటకులు ఏదైనా ప్రమాదానికి గురైతే వాళ్ళని కాపాడడానికి మీ దగ్గర ఎటువంటి సౌకర్యాలు సదుపాయాలు? వాళ్ళకి కాపాడడానికి మా దగ్గర ఏంటంటే లైఫ్ బాయ్, లైఫ్ జాకెట్లు, రోప్స్ ఉన్నాయండి. వాళ్ళు మా దగ్గర ఎప్పుడు మా కానిస్టేబుల్ దగ్గరలో పెట్టుకుని ఉంటారు. ఈ ప్రమాదం జరిగేటప్పుడు, వాళ్ళు పోయేటప్పుడు మాకు అనిపిస్తే వెంటనే మా వాళ్ళు సముద్రంలో దూకి ఆ లైఫ్ బాయ్ అతనికి అందించి అతనికి తీసుకొచ్చి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత హాస్పిటల్ పంపిస్తామండి. మీ దగ్గర ఫస్ట్ ఎయిడ్ చేయడానికి సదుపాయాలు ఉన్నాయా? ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? సిపిఆర్ చేస్తారు. ఈ మధ్య రీసెంట్ గా ఎవరైనా కాపాడటం జరిగిందా సార్? చాలా మందిని కాపాడి, ఈ మధ్య చాలా మంది పోతుంటే తీసుకొచ్చి సిపిఆర్ చేసి కాపాడి మన హాస్పిటల్ పంపించామండి. ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ మన ఇక్కడ? ప్రతిరోజు పాకాల్లో 4 ఉంటారండి. ఒక హెడ్ కానిస్టేబుల్, 2 పీసీలు, 2 హోంగార్డ్స్ ఉంటారు. వీళ్ళు ఏ టైం నుంచి ఏ టైం వరకు డ్యూటీలు? వీళ్ళు పొద్దున 8 వస్తారు, సాయంత్రం 5:30 దాకా ఉంటారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 దాకా ఉంటారు. మరి నైట్ టైం సార్? నైట్ టైం అంటే నైట్ టైం మామూలుగా ఎవరు ఉండరండి. మామూలుగా ఈ ఇంటెలిజెన్సీ కానిస్టేబుల్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు నైట్ మఫ్టీలో. వాళ్ళ సమాచారం వరకు ఏదైనా ఉంటే నైట్ ఏదైనా తిరణాలు కానీ లేకపోతే ఏదైనా జాతరలు కానీ చేసేటప్పుడు మా వాళ్ళు మేము డ్యూటీలు వేసుకుని ఉంటాం. అంటే ఇక్కడ సముద్ర ప్రాంతం కాబట్టి ఏదైనా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ చొరబాటుదారులు ఇక్కడ చొరబడడానికి ఆస్కారం ఉంటుంది. మరి అలాంటి టైంలో ఎటువంటి నిఘా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మీరు? మా స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్స్ ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ లాగా పెట్టాము. వాళ్ళు మఫ్టీలో తిరుగుతుంటారు, అన్ని విలేజ్లు తిరిగి ఈ కాపు తర్వాత గ్రామస్తుల్లో పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ తీసుకొని మాకు చెప్తుంటారు. ఇప్పుడు ఈ గంజాయి డ్రగ్స్ అనేటువంటిది ఒక ఇదనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఇలాంటి ప్లేసుల్లో కూడా ఆ డ్రగ్స్ అనేటువంటిది బోట్లలో